తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పార్తు నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నాన్న, నేను రాంబాబుని బాగా కొట్టాను. గుడి దగ్గర పడిపోయాడు. రక్తం వస్తోంది. అమ్మ కూడా అక్కడే ఉంది. ఆయాసంతో ఒగరుస్తూ అన్నాడు. సత్యం రాంబాబు పేరు వినగానే నిటారుగా అయ్యాడు. అతని ప్రక్కనున్న పెద్ద మనుషులు కూడా విచిత్రంగా చూడసాగారు. నాన్న, నన్ను చంపేసి రాంబాబు అమ్మ లేచిపోదామని ప్లాన్ వేస్తున్నారు. నాకు కోపం వచ్చింది. బాగా కొట్టేశాను. సత్యం చప్పున పార్తుని దగ్గరకు తీసుకున్నాడు. ఎక్కడా పద అన్నాడు. అక్కడున్న పెద్ద మనుషులు కూడా కనుబొమ్మలు పైకి లేవగా సత్యంను అనుసరించారు. 4 రోజుల అనంతరం ఆ ఊరంతా ఈ 4 రోజుల నుంచి రాంబాబు మరణ వార్తతో గగ్గోలెత్తిపోయింది. చెరువు మెట్ల మీద, రచ్చబండ దగ్గర, గొడ్లపాకల్లో, పొలాల దగ్గర ఎక్కడ చూసినా ఈ సంగతే ముచ్చటించటం జరుగుతోంది. రాంబాబు చచ్చిపోయిన సంగతి కంటే రాంబాబు లక్ష్మి అన్నగారు కాదని పాత ప్రియుడే అన్న సంగతి అందరికీ అమిత ఆశ్చర్యం కలిగించింది. వర్ధనమ్మ గారు ముక్కు మీద వేలేసుకుంటూ, అవురా, ఎంతటి ఆడది, నోట్నుంచి మాటే రాని అమాయకురాల్లా నంగనాచిలా ఉండేది అంటూ ఈసడించింది. సత్యం కలలో తిరుగుతున్న మనిషిలా అయోమయంగా అయిపోయాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎండిపోయింది. ఊరికి పెద్దరికం వహించే హుందాతనం జారిపోయింది. వెన్నుపోటు తిన్న మనిషిలా కృంగిపోయినట్టుగా ఉన్నాడు. హఠాత్తుగా అతని జీవితం అదుపు తప్పిపోయిన గుర్రంలా పిచ్చిగంతులు వేస్తూ ఇష్టం వచ్చిన దిక్కులకి పరుగులు తీస్తుంటే చూస్తూ ఊరుకోవటం మినహా ఏమీ చేయలేని అశక్తుడిలా ఉన్నాడతను. భార్యని, కొడుకుని ఈ దుర్ఘటన నుంచి తప్పించాలని అతను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గుళ్లపాడులో పేరు పొందిన ప్లీడర్ని పట్టుకుని రాంబాబు లక్ష్మి మీద అత్యాచారం చేయబోతే పార్తు ఈ అఘాయిత్యం తలపెట్టినట్లుగా మార్చాలని ఎంతగానో చూశాడు. కానీ అప్పటికే మృతుడైన రాంబాబు ఇల్లు సోదా చేసిన పోలీసులకి లక్ష్మి రాంబాబుకి తనకి నెలతప్పిన వైనం తెలియజేస్తూ అది భర్తకి ఎక్కడ తెలుస్తుందోనని భయపడుతూ రాసిన ఉత్తరాలు దొరకటంతో సాధ్యం కాలేదు. ప్లీడర్ గారు పార్తు ద్వారా లక్ష్మీ రాంబాబుల మధ్య అసలేం జరిగిందో రాబట్టడానికి ఎంతగానో చూశాడు. కానీ సాధ్యం కాలేదు. ఆయన రాంబాబుని గురించి ఏది అడిగినా పార్తు దగ్గర నుంచి మౌనం తప్ప మరేదీ జవాబు పొందలేకపోయాడు. సత్యం పార్తుని దగ్గరకు తీసుకొని రాంబాబు, లక్ష్మి ఏం మాట్లాడారో చెప్పమని ఎంతగానో బ్రతిమలాడాడు. పార్తు తండ్రికి కూడా జవాబు చెప్పలేదు. లోపల భయంగా, అమ్మో, రాంబాబుని గురించి చెబితే అమ్మ తల ఫట్మని బ్రద్దలైపోదు అనుకున్నాడు. ప్లీడర్ గారు పెదవి విరుస్తూ, లాభం లేదు, ఎటు చూసినా ఏ చిన్న ఆధారం కూడా దొరకటం లేదు అన్నాడు. అలా అనకండి, దయ ఉంచి ఏదో మార్గం చూడండి, సత్యం బ్రతిమలాడాడు. నన్నేం చేయమంటావయ్యా? ఎక్కడైనా కొస దొరికితే తాడు మొత్తం మన వైపుకు లాగగల తెలివితేటలున్నాయి నాకు. ఇక్కడ అసలు సంగతంతా గల్లంతుగా ఉంది. నీ భార్యకి ఆ రాంబాబుకి సంబంధం ఉంది అని రుజువులున్నాయి. ఆ కుర్రాడేమో మనం ఏది అడిగినా నోరు విప్పడయ్యే. అయినా నిన్ను అంత అన్యాయం చేసిన ఆ భార్య మీద ఇంకా ఎందుకంత ఆపేక్ష నీకు? అదే ఇంకే మగాడన్నా అయితే ఆ అమ్మాయిని నిలువునా చీల్చి ఉండేవాడు. ప్లీడర్ గారు అన్న ఆ మాటనే కరణం గారు కూడా అన్నారు. ఊరంతా అంటుంది. సత్యం ఆ మాట వినలేకపోతున్నాడు. లక్ష్మి తనని అన్యాయం చేసిందా? లేదని వీళ్ళకెలా తెలియచెప్పడం? నేను కూడా అందరి మగవాళ్లలాగానే ఉంటే లక్ష్మి ఇంకో మగాడి వైపు పొరపాటును కూడా కన్నెత్తి చూడని సౌశీల్యవతి అని వీళ్ళందరికీ ఎవరు తెలియచెప్తారు? ఆ రోజు గుడి దగ్గర నుంచి పార్తు నాన్న అంటూ పరిగెత్తుకురాగానే తను పార్తుని తీసుకుని లక్ష్మి ఉన్న చోటుకి వెళ్ళాడు. వెంట కరణం గారు, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. లక్ష్మి రాంబాబు తలని ఒడిలో పెట్టుకుని తల దించుకుని అలాగే కూర్చున్నది. గంటసేపు తర్జన భర్జనలు జరిగిన తర్వాత కరణం గారి బండి మీద రాంబాబుని గుళ్లపాడులో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. దోవలోనే రాంబాబు ప్రాణం పోయింది.
దాంతో కరణం గారు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వక తప్పలేదు. పోలీసుల ఎంక్వైరీ మొదలవటంతో ఒకదాని వెంట ఒకటి బయటకు వచ్చి లక్ష్మిని రక్షించే దారులన్నీ మూసుకుపోయినాయి. లక్ష్మి వంచిన తల ఎత్తలేదు. మాట పలుకు లేకుండా ఉండిపోయింది. లక్ష్మి, భయపడకు, లాయర్ గారితో మాట్లాడతాను అన్నాడు సత్యం. అంతా సవ్యంగా జరిగేట్టు చూస్తాను, ధైర్యంగా ఉండు అన్నాడు మళ్ళీ. ఈ మాటకు మాత్రం లక్ష్మి తలెత్తింది. ఆ కళ్ళ నిండా చిక్కటి చీకటి లాంటి దిగులు ఆవరించుకుని ఉంది. ఆ కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడుతున్నాయి. అంతా సవ్యంగా జరిగేట్టుగా చూస్తారా? పార్థు, వాడు మీకు తెలుసుగా, కన్న తండ్రిని చంపేశాడు. ఈ అపసవ్యాన్ని మీరెలా సవ్యం చేస్తారండి? మీరే కాదు, భగవంతుడు కూడా చేయలేడు. లక్ష్మి బయట కొంగులో ముఖం దాచుకుంది. లక్ష్మి, నన్ను మీరు ఇందులో నుంచి తప్పించినా నేను వాడిని పెంచలేనండి. నా వల్ల కాదు. లక్ష్మి హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. లక్ష్మి, సత్యం అనునయంగా పిలిచాడు. నేను చాలా దురదృష్టవంతురాలినండి. ఏ ఆడదానికి ఇలాంటి బాధ వద్దు. నా బాధ మీకు తెలియదండి. దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళండి. లక్ష్మి, వెళతాను. నిన్ను ఇక్కడి నుంచి తప్పించే వరకు తిరిగి రాను. నా సర్వస్వం అమ్మైనా సరే నిన్ను పార్థుని దక్కించుకుంటాను. ఇన్నాళ్ళు నా అహం నన్ను వీళ్ళకి నిజం చెప్పనీయలేదు. లక్ష్మి, రాంబాబుతో నువ్వు పెట్టుకున్న సంబంధం అవినీతి కాదని, అది అక్రమం కాదని ఉన్న విషయం చెప్పేస్తాను. లక్ష్మి, నేను ఆ విషయం చెప్పేస్తే నీకు తప్పకుండా క్షమార్పణ దొరుకుతుంది. ఈ లోకం నోటి నుంచి నీకు పతిత అనే అపవాదు కూడా తొలగిపోతుంది. ఏమండి, లోకం నన్ను చూసి నవ్వుతుందనేగా? నవ్వని లక్ష్మి, గేలి చెయ్యని, పర్వాలేదు. నాకు నువ్వు క్షేమంగా ఉంటే చాలు. ఈ గొడవలో నుంచి బయటపడితే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. వీళ్ళందరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోదాం. అంతే లక్ష్మి, అంతే. సత్యం ఆవేశంగా వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళిన 4 గంటలకే కబురు వెనక నుంచి పరిగెత్తుకు వచ్చినట్టుగా వెన్నంటి వచ్చింది. లక్ష్మి పైట చెంగు మెడకి బిగించుకొని ఉరి తీసుకుంది. లక్ష్మి ఆత్మహత్య వార్త వినగానే సత్యం నిర్ఘాంతపోయాడు. ఊరంతా మళ్ళీ గగ్గోలు పడింది. లేకపోతే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని బ్రతుకుతుంది? దాని రాత ఏమిటో దానికి బాగానే తెలిసింది. అందుకే ఆ పని చేసింది అంది వర్ధనమ్మ. పాపం, లక్ష్మి మంచిదే అమ్మా, చాలా చిన్న వయసు అంది పెద్ద కూతురు సానుభూతిగా. చిన్న వయసు ఆడది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే సంసారాలు ఇలాగే నాశనం అవుతాయి. ఇప్పుడు ఎవరు నాశనం అయ్యారో చెప్పు? దాని సంసారంలో అదే నిప్పులు పోసుకుంది. ఆ సత్యానికేం రేపీ పాటికి సలక్షణంగా పెళ్ళవుతుంది అంది చేతులు తిప్పుతూ. ఏమిటో పాపం అలా ఎందుకు చేసిందో. లక్ష్మి చాలా మంచిది. ఆ అమ్మాయి మరొకసారి గట్టిగా అనుకుంది. ఊరిలో అందరి సానుభూతి సత్యానికి అపారంగా లభించినా లక్ష్మి ప్రవర్తన గురించి అందరూ అసహించుకోవడంతో లక్ష్మి శవదహనానికి ఎవ్వరూ తోడు రాలేదు. లక్ష్మిని దహనం చేసి వచ్చిన సత్యానికి ఒంటరితనం పిచ్చెక్కేంత భయంకరంగా అనిపించింది. ముసలి ఆదెమ్మ మనవడిని చంకనేసుకుని వచ్చి గ్లాస్తో పాలు తెచ్చి అక్కడ బల్ల మీద పెట్టి, కాస్త కాఫీ కాచుకో బాబు, ఏమిటో నీ ఇల్లు ఇక ఆడదిక్కులేని సంసారం అయిపోయింది అంది. సత్యం చెవులకి ఆ మాటలేమీ ఎక్కటం లేదు. అక్కడే బల్ల మీద కూర్చున్నాడు. అతని చెవుల్లో లక్ష్మి ఆఖరిసారిగా అన్న మాటలే గింగురుమంటున్నాయి. ఏ ఆడదానికి ఇలాంటి బాధ వద్దు. నా బాధ మీకు తెలియదండి. దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళండి. సత్యం చేతుల్లో ముఖం దించుకున్నాడు. ఏ మగాడికి ఇలాంటి బాధ వద్దు లక్ష్మి. భార్య పరాయి మగాడితో సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఆ మగాడు ఆ క్షణంలో పడే నరకం ఏమిటో మీ ఆడవాళ్ళకి తెలియదు. ఎంతో సంతోషంగా ఈ 10 ఏళ్ళు గడిపాం లక్ష్మి. ఎంత హాయిగా ఉన్నాం. రాహులా మన ఆనందాన్ని మింగటానికి ఈ రాంబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వెంతో మంచిదానివి. నన్ను లోకం గేలి చేయనీయకుండా ఉండేందుకు ఈ పని చేశావు కదూ. నీ మంచితనంతో ఇన్నాళ్ళు నేను ఒక పెద్ద మగాడిలా నాకు ఒక భార్య పిల్లాడు ఉన్నట్లుగా బ్రతికాను. ఈ లోకం నన్ను మగతనం లేని మగాడు అని అవహేళన చేయకుండా నీ చల్లటి హృదయంలో దాచుకున్నావు. 10 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా నువ్వు కోరికల తాకిడికి తట్టుకోలేనట్టుగా అలజడి చెందలేదు. నీ ముఖంలో చిరునవ్వు చెదరలేదు. లక్ష్మి, అసలు ఇదంతా నా పొరపాటు. నువ్వు కోరినట్టుగా నిన్ను ఆ రాంబాబుతో వెళ్ళిపోనిస్తే ఈ గొడవంతా ఉండేది కాదు.
చల్లగా బ్రతికేదానివి. పార్థు మీద పిచ్చి ప్రేమతో ఆ మమకారం తెంచుకోలేక స్వార్థంగా ప్రవర్తించాను. నిన్ను వెళ్ళిపోనివ్వనని బెదిరించాను. నా స్వార్థం నీ చావుకి కారణమవుతుందని, నీ 100 ఏళ్ల జీవితం బలిగొంటుందని అనుకోలేదు. నువ్వు నాకు మొదటే రాంబాబు ఎవరో చెప్పి ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. నేనేం చెయ్యను లక్ష్మి. పార్థుని నా మెడకి వదిలి ఎందుకు వెళ్ళావు? నన్ను చచ్చిపోనీయకుండా ఈ బంధం నాకెందుకు పెట్టావు? అతని హృదయం రోదిస్తోంది. అతని కళ్ళ ముందు 11 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా లక్ష్మిని చూసిన సంగతి ఇప్పుడే జరుగుతున్నంత స్పష్టంగా కనిపించసాగింది. అంతకు 2 నెలల క్రితం తను వేణు అనే స్నేహితుడితో కలిసి స్కూటర్ మీద వెళుతూ కారుకు గుద్ది యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకులు అయినంత పని అయ్యి కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ స్కూటర్ ప్రమాదం తన ప్రాణం బలిగొన్నా ఎంతో సంతోషంగా ఉండేది. అంతకంటే విలువైనదే బలి తీసుకుంది. తను ఇక పెళ్లికి అనర్హుడని డాక్టర్ చెప్పగానే ఆ క్షణంలో చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది. వేణు నూరిపోసిన ధైర్య వచనాలతో, చెప్పిన చల్లని మాటలతో మెల్లగా ఆ ఆవేశం నిగ్రహించుకున్నాడు. తన స్థితి పెద్ద ఉన్న స్థితేం కాదు. మేనమామల ఇంట్లో పెరిగి స్నేహితుల పంచన చేరి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి వేణు చెల్లెల్ని వెంట పెట్టుకుని తండ్రి వచ్చాడు. వేణు తండ్రి ఆ అమ్మాయి విషయంలో చాలా ఘర్షణ పడ్డారు. వాళ్ళ మాటల్ని బట్టి ఆ అమ్మాయికి నెల తప్పిందని, పెళ్లి కాని పిల్ల కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రమాదం నుంచి తప్పించాలని ఆ ముసలాయన తాపత్రయపడుతున్నట్టుగా తనకి అర్థమైంది. ఆ అమ్మాయి ఏడవటం మినహా ఇంకేం జవాబు చెప్పటం లేదు. ఒకసారి తను బజార్ నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయి నోటి వెంట నురగలు కక్కుతూ నేల మీద బాధతో దొర్లుతోంది. తను వెంటనే పరుగెత్తి వీధి చివర ఉన్న డాక్టర్ని పిలుచుకొని వచ్చాడు. ఆ అమ్మాయి చచ్చిపోవటానికి ఏదో మింగింది. సమయానికి వైద్యం లభించడంతో ప్రాణాపాయం తప్పింది. తండ్రి ఇంటికి రాగానే ఈ విషయం విని ఆ అమ్మాయి బ్రతికినందుకు సంతోషం లేదు. అలా వదిలేసినట్లయితే పీడా పోయేది, ఇంటి గౌరవమైనా నిలిచేది అన్నాడు కోపంగా. నీకు ప్రాణం కంటే ఇంటి పరువు ముఖ్యం అన్నమాట అంటూ వేణు గైన లేచాడు. తండ్రి కొడుకులిద్దరూ మళ్ళీ ఘర్షణ పడ్డారు. ఆ అమ్మాయి చాలా నీరసపడింది. మంచం మీద నుంచి కొద్ది రోజులు లేవలేదు. తండ్రి అర్జెంట్ పని ఉండడంతో ఊరికి వెళ్ళాడు. వేణు ఉద్యోగానికి వెళ్ళటంతో ఆ అమ్మాయి సపర్యల భారం తన మీద పడేది. ఆ అమ్మాయి తన వైపు తలెత్తి కూడా చూసేది కాదు. లజ్జతో కృంగిపోతున్నట్లుగా దిగులుగా ఉండేది. రాన్రాను లక్ష్మి అంటే అభిమానం కలగసాగింది. ఆ స్థితికి జాలి కలగసాగింది. లక్ష్మి సమస్యను ఎలా తీర్చటమా అని తర్జన భర్జన పడుతున్న వేణుతో లక్ష్మికి తన స్థితి గురించి చెప్పి ఆ అమ్మాయికి ఇష్టమైతే తను చేసుకుంటానని చెప్పమన్నాడు. లక్ష్మికి వేణు తన విషయం చెప్పినట్టున్నాడు. తర్వాతసారి తను కనిపించినప్పుడు ఆ అమ్మాయి తలెత్తి చూసింది. కళ్ళ నిండా సానుభూతి. ఆ చూపులకి తన హృదయం స్పందించింది. ఇద్దరూ పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అయినా ఎంతోసేపు ఒకరి గురించి ఒకరు మనసు విప్పి చెప్పుకున్న స్వాంతన కలిగింది. ఆ మూగ భాషలో ఇరువురి హృదయాలు చేరువ అయినాయి. ఒకరి స్థితి గురించి ఒకరికి దాపరికం లేదు, ఆశలు లేవు, ఆత్మీయత మాత్రం అపారంగా ఉంది. అది ఒక అనిర్వచనీయమైన స్నేహం. ఒకరి బాధని మరొకరు అర్థం చేసుకున్న అద్వితీయమైన అవగాహన. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకోవాలనే మంచితనం. ఆ వారంలోనే ఇద్దరి వివాహం అయింది. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య ఏ చిన్న భేదాభిప్రాయం లేదు, ఎలాంటి పొరపొచ్చాలు లేవు. ఆమెకి పండంటి మగపిల్లవాడు పుట్టాడు. అతను ఆమె సంతోషం పంచుకోవటంలో ఆనందం అనుభవించాడు. ఆ చిన్నారి బిడ్డని దగ్గరకు తీసుకుంటుంటే అతని కళ్ళు చెమర్చినాయి. తండ్రిని కాలేని నన్ను తండ్రిని చేశావు, నువ్వు నా ముద్దు బిడ్డవి అనుకున్నాడతను. అదే వారంలో అతనికి ఈ మారుమూల ఊరిలో పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది. ఈ ఊరు వచ్చాడు. లక్ష్మి కొడుక్కి నామనక్షత్రం ప్రకారం తనే పార్థసారథి అని పేరు పెట్టాడు. తనే ముద్దుగా పార్థు అని పిలవటం ప్రారంభించాడు. పార్థు పెరుగుతున్న కొద్దీ తనని గుర్తుపట్టడం నేర్చుకున్నాడు. ఇంటికి రాగానే నాన్నా అని చేతులు జాస్తూ లక్ష్మి చేతుల్లోంచి తన మీదకి ఉరుకుతుంటే వాడి బుల్లి బుల్లి చేతులు మెడని కౌగిలించుకుంటే మనసు పులకించేది. తను చేసే గారాబంతో తల్లి దగ్గర కంటే తన దగ్గరే ఎక్కువ చనువు అయ్యాడు. ఆ విధంగా తను పెంచిన పార్థు
కన్నబిడ్డ కంటే మించినట్టుగా తన మనసులో చోటు చేసుకున్నాడు. దురదృష్టం, భార్యాభర్తలు కానీయలేని ఆ ఇద్దరిని పార్థు తల్లిదండ్రులుగా చేశాడు. ఒక్కోసారి లక్ష్మిని చూస్తుంటే తనకే బాధ వేసేది. లక్ష్మి కోరికలు బలవంతంగా నిగ్రహించుకోవటం మానసికంగా మంచిది కాదని అంటుంటారు అనేవాడు. తన కళ్ళల్లో మూగగా కనిపిస్తున్న అసక్తతని, ఆవేదనని చెప్పకుండానే అర్థం చేసుకున్న లక్ష్మి, బాగుంది, నాకు కోరికలు లేవని ఎవరంటారు? నేనేం నిగ్రహించుకోవటం లేదే, చక్కగా తీర్చుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను అదృష్టవంతురాల్ని. నా నోట్లో మాట రాకుండానే నా భర్త నాకు అన్నీ జరిపిస్తారు. లక్ష్మి పార్థుని ఎత్తుకు వచ్చి అతని చేతులకి అందించి, నాకు ఉన్న కోరికే ఒక్కటే ఒకటి, వీడిని పెంచి పెద్ద చేసి మీ శిక్షణలో యోగ్యుడైతే చూసి ఆనందించటం. మీరు నా ఈ కోరికని తీర్చరా? లక్ష్మి పార్థుతో పాటు లక్ష్మి చెయ్యి కూడా పట్టుకున్నాడు. నా జీవితానికి ఇంతకంటే ఇంకేం ఆశ లేదండి. ఈ విషయంలో మాత్రం రవంత కూడా లోటు చేయను. కానీ ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నేను నీకు అన్యాయం చేయలేదు కదా అని అనిపిస్తుంది. నాకు కూడా అదే మాట అనిపిస్తోందండి. నీకా? అతను తెల్లబోయాడు. అవును, ఇంకెవరి బిడ్డనో తెచ్చి మీ బిడ్డగా చలామణి చేస్తున్నాను. ఇది మాత్రం అన్యాయం కాదా? సత్యం చటుక్కున లక్ష్మి మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి గుండెలకి నొక్కుకున్నాడు. ఆ మాట ఇంకెప్పుడు పొరపాటుగా కూడా అననని మాట ఇవ్వు నాకు. మీరు కూడా అననని ముందు ఇవ్వండి. తండ్రి తల్లిని అలా దగ్గరకు లాగడంతో పార్థు పకపక నవ్వాడు. సత్యం సిగ్గుపడ్డట్టుగా లక్ష్మిని వదిలేశాడు. ఆ విధంగా పార్థు ఆ ఇద్దరి మధ్య అనురాగానికి ఆలంబన అయ్యాడు. సౌశీల్యవతి అయిన లక్ష్మి మూలంగా సత్యానికి జీవితంలో ఈ ప్రపంచం నుంచి విడిగా వచ్చే ఒక మహా వ్యంగ్యం నుంచి విముక్తి లభించింది, రక్షణ కలిగింది. అందుకే లక్ష్మి రాంబాబుతో నీతి తప్పిందని తెలిసినప్పుడు తాత్కాలికంగా ఆవేశపడినా అర్థం చేసుకుని క్షమించగలిగాడు. లక్ష్మి తను కలిసి ఉండడానికి ఏర్పడిన ఈ అగాధాన్ని పూడ్చడానికి చూశాడు. రాంబాబు చచ్చిపోయిన తర్వాత లక్ష్మిని రక్షించుకోవటానికి, తన జీవితానికి ఆయువు పట్టు అయిన ఈ రహస్యం బయట పెట్టడానికి కూడా సంసిద్ధుడయ్యాడు. కానీ లక్ష్మి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ అవమానం నుంచి అతన్ని రక్షించడానికే అన్నట్టు ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి చేసిన ఈ త్యాగం అతన్ని మరింత కృంగదీసింది. ఊళ్ళో అందరూ లక్ష్మిని అవినీతి పర్రాలు అని దుర్భాషలాడుతుంటే అతను విని భరించలేకపోతున్నాడు. లక్ష్మి కోరికని తను తీర్చాలి. పార్థుని ఎలాగైనా ఈ గండం నుంచి తప్పించి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళాలి. పార్థు కన్న తండ్రిని హత్య చేసిన ఘోరం సత్యం తెలిపే కంటే తల్లి అవినీతి పర్రాలనే అబద్ధమే అతని చేత నమ్మించడం మంచిది. పార్థుని రక్షించాలి. ఇది తన బాధ్యత. దీనికోసం తను బ్రతికి తీరాలి. ఇది తనకి శాపం. ఈ శాపగ్రస్త జీవితం మోయక తప్పదు. లక్ష్మి ఆత్మశాంతి కోసమైనా తను ఈ భారం స్వీకరించక తప్పదు. సత్యం చాలాసేపటి తర్వాత లేచి ఆదెమ్మ అక్కడ పెట్టిన పాల గ్లాస్ తీసుకుని తడబడి అడుగులతో సుస్తీ పడి లేచిన మనిషిలా వంట ఇంట్లోకి వెళ్ళాడు. రీఫార్మేటివ్ స్కూల్లో పార్థు గోళ్లు కొరుకుతూ ఓ పక్కగా కూర్చుని ఉన్నాడు. అక్కడికి కాస్త దూరంలో పార్థు కంటే వయసులో పెద్దగా చిన్నగా ఉన్న పిల్లలు చాలామంది ఆడుతున్నారు. ఆ రోజు రాంబాబుని వెనక నుంచి వెళ్ళి కాలు పట్టి లాగి క్రింద పడేసి కర్రతో దెబ్బలు కొట్టినప్పటి నుంచి పార్థు మనసు సంతోషంగా ఉంది. రాంబాబుకి తగిన శాస్తి చేశానని సంతృప్తి పడినా ఆనాటి నుంచి అతని జీవితం ఎలా మారిపోయిందో ఇది సమన్వయపరుచుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. పార్థు అనుకున్నట్టుగా ఇక తను తల్లి తండ్రి ఎప్పటిలా మామూలుగా హాయిగా లేరు. కరణం గారు వాళ్ళు రాంబాబుని బండి మీద తీసుకుని గుళ్ళపాడు వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు కానీ పోలీసులు తమ ఇంటికి వచ్చారు. తల్లిని తండ్రిని అనేక ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తండ్రే జవాబులు చెప్పాడు. తల్లి అసలు దించిన తల ఎత్తలేదు. తర్వాత ఆవిడని కూడా పోలీసులు జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. తండ్రి మాత్రం తనని మాటిమాటికి ఎత్తుకుని గుండెలకి అదుముకుంటూ పార్థు పార్థు నాన్న నా తండ్రి అనసాగాడు. తర్వాత తండ్రి తనని వెంటబెట్టుకుని ప్లీడర్ గారి దగ్గరకు వెళ్ళాడు.
ఆయన అమ్మని రాంబాబుని గురించి 1,00,000 ప్రశ్నలు వేశాడు. తను ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు. పార్థుకి చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వెళ్ళగానే అమ్మ తనని ఎంత మెచ్చుకుంటుందో, ఎన్ని మిఠాయి ఉండలు నోట్లో కుక్కుతుందో. నా బంగారు కొండ, నాకు మాట ఇచ్చినట్టుగా ఎవరికీ ఏమీ చెప్పలేదు అంటూ కౌగిలించుకుంటుంది. పార్థు కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్టుగా చెవులు రెక్కించుకుని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. తల్లిని తండ్రిని వదిలి ఒక్క పూట కూడా ఎక్కడా ఉండని పార్థుకి మహాబెంగగా ఉంది. తోటి పిల్లలు కొంతమంది దగ్గరకు వచ్చి అతన్ని మాటల్లోకి దింపాలని చూసి సాధ్యం కాక తిరిగి వెళ్ళిపోయారు. పార్థు చూపులు గేటు వైపు మళ్ళినాయి. అక్కడి నుంచి గడ్డం మాసిన ఒక వ్యక్తి గొడుగు పట్టుకొని వస్తున్నాడు. పార్థు చూపులు యథాలాపంగా నిరాశతో పక్కకు తిరగబోయి అంతలోనే ఆల్చిపల్లా అయినాయి. ఆ వస్తున్నది ఎవరో కాదు, తన తండ్రే. పార్థు లేచి ఎదురు పరిగెత్తాడు. సత్యం ఎదురు వచ్చిన పార్థుని చప్పున ఎత్తుకొని బలంగా గుండెలకి అదుముకున్నాడు. నాన్నా, అమ్మని తీసుకువస్తానన్నావుగా, ఏది? మీ అమ్మనా? తీసుకురాలేదు, భారంగా ఉన్న గొంతుతో అన్నాడు. ఎందుకని? పార్థు సత్యం కొడుకు వీపు మీద నిమురుతూ దుఃఖం నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఇంటికి వెళ్దాం నాన్నా. ఇప్పుడు కాదు, కొద్ది రోజులైన తర్వాత నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను. నేను వస్తాను, ఇక్కడ ఉండను, అమ్మ దగ్గరికి వస్తాను. పార్థు ఏడుపు ప్రారంభించాడు. మా తండ్రివి కదూ, అమ్మకి ఒంట్లో బాగాలేదు, మంచం మీద నుంచి లేవలేకుండా ఉంది. అయితే నేను దగ్గరుండి మందిస్తాను. నా బంగారు కొండవిగా నేను కూడా ఊళ్ళో ఉండను, అమ్మకి చాలా ఇబ్బంది. మీ అమ్మ తను వచ్చే వరకు నిన్నిక్కడే ఉండమని చెప్పమంది. పార్థు అనుమానంలో పడ్డాడు. రాంబాబుని కొట్టానని అమ్మకి కోపం వచ్చిందా? అవును, అసలే కోపంగా ఉంది. నువ్వు చెప్పిన మాట వినకుండా నాతో ఇప్పుడు వచ్చేస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది. అయితే ఇక్కడే ఉంటాలే. పైకి అన్న ఆ కళ్ళల్లో తడి దిగులు కనిపిస్తూనే ఉన్నాయి. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటానుగా, సత్యం కొడుక్కి ధైర్యం చెప్పాడు. నాన్న, అమ్మకి పాపాయి పుట్టిందా? పార్థు ఆరాగా అడిగాడు. ఇంకా లేదు. నేను వచ్చే వరకు పుట్టవద్దని చెప్పమను. అలాగే. సత్యం వెంట తెచ్చిన చాక్లెట్లు, పుస్తకాలు పార్థుకి ఇచ్చాడు. మరి నేను వెళ్ళిరానా? పార్థు తల ఊపాడు. కుంచుకుపోయి దెబ్బతిన్న పిచ్చుక పిల్లలా చూస్తున్న పార్థుని చూడగానే సత్యం కడుపు తరుక్కుపోయింది. జాగ్రత్తగా ఉంటావుగా? పార్థు మళ్ళీ తల ఊపాడు. భయమేమీ లేదు, నీ తోటి పిల్లలున్నారుగా, వాళ్లతో కలిసి ఆడుకో అంటూ సత్యం కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు. పార్థు సత్యం మెడకి బల్లిలా కరుచుకొని పోయాడు. నేను వచ్చేస్తానన్నానని అమ్మతో చెప్పు నాన్నా. తప్పకుండా చెబుతాను. ఈసారి నా వెంట తీసుకునే వెళ్తానుగా. పార్థుకి కాస్త ధైర్యం లాంటిది వచ్చింది. తొందరగా వచ్చేస్తావుగా? చాలా త్వరగా వచ్చేస్తాను. నాన్న, అమ్మతో ఇంకెప్పుడు ఎవరినీ కొట్టనని చెప్పు. అలాగే అలాగే. సత్యం కొడుకు వీపు నిమిరాడు. నాకు బాగా ఆకలిస్తుంది, ఇక్కడ పెట్టే అన్నం బాగుండదు. సత్యం ఆ మాట విననట్టే ఊరుకున్నాడు. ఎప్పుడు వస్తావు నువ్వు? తొందరగా వస్తాను. రేపు వచ్చేయి. అలాగే వస్తాను, జాగ్రత్తగా ఉండు. మా తండ్రివి కదూ, చెప్పానుగా. మీ అమ్మకి ఇప్పటికే చాలా కోపంగా ఉంది. ఇంకా కోపం తెప్పించే పనులు చేయకు, తెలిసిందా? పార్థు చేయనన్నట్టు తలూపాడు. సత్యం పార్థుని వదిలి వెళ్ళలేక వెడుతున్నట్టుగా బయలుదేరాడు. ఎంతో ఆశతో తండ్రి రాక కోసం ఎదురుచూసిన పార్థు రెట్టింపు నిరాశతో బుగ్గల మీద ఎండుతున్న కన్నీటి చారికలతో తిరిగి వచ్చి యథాప్రకారం తను కూర్చున్న చోట మళ్ళీ కూర్చున్నాడు. ఏడవటం వల్ల వెక్కిళ్ళు వస్తున్నాయి. నాన్న వచ్చాడు, వెళ్ళిపోయాడు. అమ్మకి నచ్చజెప్పి రేపు మళ్ళీ వస్తాడు అనుకుంటూ కూర్చున్నాడు. స్కూలు గేటు దాటి బయటకు వచ్చిన సత్యం 4 గజాలు కూడా నడవలేకపోయాడు. అక్కడే ఉన్న ఒక చెట్టుకి చేరగిలపడి అది ఆసరా చేసుకుని నిలబడినట్టుగా నిలబడ్డాడు. మరుక్షణం 2 చేతుల్లోకి ముఖం దించుకొని బావురుమన్నాడు. పార్థు, మీ అమ్మ లేదని నీకెలా చెప్పనురా? నీకు ఈ విషయం ఎలా తెలియజేయను? మనం ఇంత దురదృష్టవంతులం అయ్యామేమిట్రా? పార్థు, నేనెలా బ్రతికాలరా? పిచ్చివాడిలా ఏడుస్తున్న అతన్ని దారిన పోయే ఒకరిద్దరూ వింతగా చూడసాగారు.
ఏమిట్రా పార్తూ అలా చూస్తూ కూర్చున్నావు? మీ నాన్న వస్తాడనా? పక్కగా వచ్చి నిలబడిన కుర్రాడు పార్తూ భుజం మీద చెయ్యి వేసి ఊపుతూ అడిగాడు. పార్తూ ఆ చేతిని విసురుగా తోసేశాడు. సత్యం వచ్చి వెళ్ళి 15 రోజులైంది. పార్తూ రోజూ తండ్రి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూసి చూసి నిరాశతో అతడికి పిచ్చెక్కేట్టుగా ఉంది. ఇప్పుడు తోటి కుర్రాడు మీద చెయ్యి వేసి తండ్రి సంగతి ఎత్తేసరికి పార్తూకి చాలా కోపం వచ్చింది. అతన్ని విసురుగా తోసేశాడు. అవతల కుర్రాడు పార్తూ భుజం పట్టి నెట్టాడు. పార్తూ వెంటనే అతని మీద కలబడి చితకదన్నాడు. మిగతా పిల్లలందరూ వచ్చి ఇద్దరినీ విడదీసేసరికి ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి. ఇట్లా చేస్తే నీతో ఎవ్వరూ మాట్లాడరు తెలుసా? స్కూలు అధికారి కేకలేశాడు. పార్తూ అతన్ని మింగేట్టు చూశాడు. ఆ రాత్రి పార్తూ నిద్రపోలేదు. నాన్న ఎందుకు రాలేదు? అమ్మకి ఎలా ఉందో? ఒకవేళ పాపాయి పుట్టిందేమో? ఆ కొత్త పాపాయి మోజులో పడి తనని మర్చిపోలేదు కదా. ఇక్కడి నుంచి పారిపోతే అమ్మకి ఇంకా కోపం వస్తుందేమో. నిన్న తన పక్క మంచం మీద ఉన్న సురేష్ చెప్పాడు, ఇక్కడి నుంచి ఎవరైనా పారిపోతే పోలీసులు పట్టుకుంటారట. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కుక్కలున్నాయట. అవి పారిపోయిన వాళ్ళని వాసనతో పరిగెత్తుకొని వచ్చి ఎక్కడ దాక్కున్నా పట్టిస్తాయట. ఇప్పుడేం చేయటం? అమ్మా నాన్న తన గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే ఈ పోలీసులు కుక్కలతో వెంటబడతారాయే. పారిపోవాలంటే గుండెలు పీచు పీచుమంటున్నా అక్కడి నుంచి పారిపోవాలనే ధ్యాస ఊపిరిలా అయిపోయింది. మర్నాడు పిల్లలు ఆడుకునే సమయంలో పార్తూ ఎవ్వరూ చూడకుండా ఆవరణలో ఉన్న చెట్టెక్కి నక్కి కూర్చున్నాడు. ఆటల సమయం పూర్తి అవగానే పిల్లలంతా వెళ్ళిపోయారు. పార్తూ మెల్లగా చెట్ల కొమ్మల నుంచి ప్రహారీ గోడ అవతలికి ఉరికాడు. కాలు విరిగినంత బాధ వేసింది. కానీ భూతంలా వెన్నంటి తరుముతున్న భయం పార్తూని ఆగనీయలేదు. పోలీసులు కుక్కలతో ఎక్కడ వస్తారో అనే అదటు అతన్ని సంధించి విడిచిన బాణంలా రివ్వున పరిగెత్తేట్టు చేసింది. పార్తూ పరిగెత్తుతూనే ఉన్నాడు. మధ్యలో బోర్లాపడి లేచాడు. ఒంటి దుమ్ము దులుపుకోవాలన్నా భయంగానే అనిపించింది. రోడ్డు దాటి చేలగట్ల వెంబడి పరిగెత్తాడు. పడుతూ లేస్తూ పరిగెత్తుకు వచ్చిన పార్తూకి ఇంటి తలుపు తాళం పెట్టి కనిపించింది. దాహంతో నాలుక పొడారిపోతోంది. పార్తూ రొప్పుతూ తలుపు దగ్గర కూలబడ్డాడు. అమ్మ ఏది? నాన్న ఎక్కడా? ఇల్లు ఇట్లా ఉందేమిటి పాడుబడినట్లుగా? ఆ దారినే కుడి చేత్తో నూనె డబ్బా, ఎడం చేత్తో విస్తళ్ళ కట్ట పట్టుకు వెళుతున్న సీను కనిపించాడు. సీను, సీను! పార్తూ గొంతెత్తి పిలిచాడు. సీను తిరిగి చూశాడు. లేచి నడిచే ఓపిక లేని పార్తూ చెయ్యి ఎత్తి వాడిని తన దగ్గరకు రమ్మనమని సైగ చేశాడు. సీను పార్తూని చూసి ఆశ్చర్యపోయాడు. నిన్నే, ఇలా రా! పార్తూ మళ్ళీ పిలిచాడు. సీను ఓసారి రోడ్డుకి ఆ చివర ఈ చివర ఎవరైనా ఉన్నారేమోనని పరీక్షగా చూశాడు. ఎవ్వరూ కనిపించకపోవడంతో ధైర్యంగా పార్తూ వైపుకు వచ్చాడు. సీను, మా అమ్మా నాన్న ఏరిరా? ఎక్కడికి వెళ్ళారు? మీ అమ్మ చచ్చిపోయింది కదరా? ఛీ, మా అమ్మ ఎందుకు చచ్చిపోతుంది? చాలా తప్పు మాట విన్నట్లుగా అన్నాడు పార్తూ. నీకు తెలియదా? మీ నాన్న చెప్పలేదా? మీ అమ్మ చీర చెంగు మెడకు బిగించుకొని ఉరి వేసుకుని చచ్చిపోయింది. మీ నాన్న చాలా ఏడ్చాడు. పార్తూ కళ్ళప్పగించుకొని చూస్తున్నాడు. మా నాన్న ఏడి? మీ నాన్నకి జ్వరంగా ఉంటే అదేదో ఊరు తీసుకువెళ్లారు. గుళ్ళపాడులో ఉన్న డాక్టర్ నయం చేయలేకపోయాడు. సీను, నిజంగా నిజంగా అమ్మ చచ్చిపోయిందా? నిజంగా, దేవుడి మీద ఒట్టు. మా ఇంటి ముందు నుంచేగా శవం తీసుకువెళ్లారు. పార్తూకి ఏడుపు వచ్చేసింది. మా నాన్న ఎక్కడ ఉన్నాడ్రా? నాకు తెలియదు. మీ ఇంటికి వస్తాన్రా, నాకు భయంగా ఉంది. సీను చెయ్యి పట్టుకున్నాడు. సీను చప్పున చెయ్యి విదిలించుకున్నాడు. అమ్మో, మా ఇంటికా? నిన్ను తీసుకువెళ్ళానంటే మా అమ్మ నన్ను చితకతంతుంది. ఎందుకని? నువ్వు రాంబాబుని కొట్టి చంపేశావుగా, అందుకని. నేనా? నేను రాంబాబుని కొట్టాను, కానీ చంపలేదురా, నిజం. నువ్వు రాంబాబుని చంపేశావుట, అందుకే నిన్ను జైల్లో పెట్టేశారు. నీతో మాట్లాడితే పోలీసులు నన్ను కూడా పట్టుకుపోతారట. బాబోయ్, నాకసలే వాళ్ళంటే భయం. సీను మెట్లు దిగి వెళ్ళిపోయాడు. సీను! పార్తూ జాలిగా పిలిచాడు. సీను ఆ పిలుపుకి వెనక్కి తిరగలేదు.
పార్థుకి కంగారుగా, భయంగా, దిగులుగా ఉంది. అమ్మ చచ్చిపోయింది. నాన్న ఎక్కడున్నాడో తెలియదు. తను స్కూల్ నుంచి పారిపోయి వచ్చేశాడు. వాళ్ళు ఈ పాటికి తన కోసం వస్తూనే ఉంటారు. ఇంతలో వీధి కుక్క ఒకటి పార్థుని చూసి మొరిగింది. ఆ కుక్క మొరగటం వినగానే అతనికి పోలీస్ డాగ్స్ గుర్తుకు వచ్చాయి. అతని గుండెల్లో రైళ్లు పెరిగెత్తినాయి. ఇప్పుడేం చేయటం? ఎవరింటికి వెళ్ళినా అందరూ తనని పోలీసులకి అప్పజెప్పేస్తారు. పార్థు ఇంటి మెట్లు దిగి వీధుల వెంట వడివడిగా నడక సాగించాడు. అతని కాళ్ళు శివాలయం వైపు నడిచినాయి. పార్థు అక్కడ చాలాసేపు కూర్చున్నాడు. ఇంతలో దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి రైలు కూత వేస్తూ వెళుతూ కనిపించింది. పార్థు తలెత్తి చూశాడు. రైలు వేగం తగ్గింది. ఎందుకో గాని అది అక్కడ ఆగింది. ఇంజన్ పొగ గుప్పు గుప్పుమని వదులుతూ కనిపిస్తోంది. పార్థు శివాలయం ఆవరణలో నుంచి అడ్డదిడ్డంగా పెరిగిన తుప్పల మీద నుంచి తాటి చెట్ల మధ్య నుంచి ఆ రైలు వైపు పరిగెత్తాడు. ఇక్కడెక్కడున్నా తనని పోలీసులు పట్టుకుంటారు. మళ్ళీ ఆ స్కూల్లో బంధిస్తారు. పోలీసులు, కుక్కలు తనని తరుముకుంటూ వస్తాయి. తను వాటికి అందకూడదు. పార్థు పరిగెత్తి వచ్చి చివరికి ఎలాగైతేనేం ఆ రైలు ఎక్కాడు. అది రాత్రివేళ కావటంతో నిద్రకి జోగుతున్న ప్రయాణికులెవ్వరూ పార్థుని గమనించలేదు. పార్థు లోపలికి వచ్చి కూర్చున్నాడు. రైలు కదిలింది. ఇంకా ఉందండి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.